జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఆ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా ఉందో తెలుసా? మన హైదరాబాద్లో సీతారాంబాద్లో ఉంది ఈ టెంపుల్. అయితే ఈ టెంపుల్ 500 సంవత్సరాల నాటిది అంట. ఈ టెంపుల్ చాలా బాగుంది. సో నేను ఈ టెంపుల్కి అయితే వచ్చేసాను. మొదటిగా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మరి స్వామివారి మెట్లు ఎక్కడానికి అయితే నేను వెళ్తూ ఉన్నాను. సో దండం పెట్టేసేసుకొని నా ఈ మెట్ల ప్రయాణం నేను మొదలు పెట్టానండి. వెన్ని నడుస్తూ ఉన్నాను. ఈ మెట్లు వచ్చేసి 200 మెట్లు అయితే ఉన్నాయి. కానీ ఇదివరకు ఇవి కూడా లేకుండేవంట. సో చిన్న దారి మార్గం మాత్రమే ఉండదంట. అయినా ఇవన్నీ భక్తులు వాళ్ళందరూ కలిసి ఇలా స్టెప్స్ ఏర్పాటు చేశారు. తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. అక్కడ మధ్యన రైట్ సైడ్లో నాగదేవత కనిపించింది. ఇక్కడ నాగదేవతను ప్రతిష్ఠించారు. ఇది కూడా చాలా పురాతనమైనదంట. ఇక్కడ ఎంతో మంది యోగులు, సాధకులు, ఇక్కడ గురువులు వచ్చి ఇక్కడ చాలా మంది పూజలు చేశారంట. ఇవన్నీ పురాతనమైన శివలింగం. ఇక్కడ నిజంగా ఇక్కడ నాగదేవత వస్తుందంట. ప్రతి మంగళవారం వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటున్నారంట. ఇంకోటి ఏంటంటే రావుకేతు దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయంట. అలా నడుస్తూ ఉన్నాను నేను. అయితే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ అనేది ఉంది. కోరుకున్న కోరికలు నెరవేరినందుకు ప్రతి ఒక్కరూ ఇట్లా మెట్ల పూజ అనేది చేస్తారంట. ఇక్కడ నడుచుకుంటూ వస్తుంటేనే ఇక్కడ నీళ్ళ కొలాయి అనేది ఏర్పాటు చేశారు భక్తుల కోసము. ఆ కొండపైన స్వామివారు ఉన్నారు. సిటీ మొత్తం ఇక్కడ నుంచి చూస్తుంటే మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఇది ప్రధానమైన గుడి అండి. చాలా చిన్న గుడి, చాలా పురాతనమైన కాలం నాటి గుడి. ఇక్కడ శ్రీకృష్ణుని, శ్రీరాముల వారిని, ఆంజనేయ స్వామి వారిని, శివుణ్ణి ఇక్కడైతే ప్రతిష్ఠించారు. భక్తులు ఇక్కడ వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటారు. అలా దండం పెట్టుకున్న మనస్ఫూర్తిగా, తండ్రి జై శ్రీరాము, నన్ను కాపాడు, నన్ను చల్లగా చూడు అని చెప్పేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. తర్వాత నాకు అక్కడ ఫ్లవర్ బాగా దేవుడిది ఒకటి తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించేసింది. అలా నడుచుకుంటూ ఇక్కడ స్వామివారికి 3 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేసి అప్పుడు స్వామివారి గుళ్ళోకి వెళ్ళాలి. సో అలా నేను మెల్లగా జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ స్వామివారిని జపం చేసుకుంటూ అలా తిరుగుతూ ఉన్నాను. ఈ జై గురుదత్త అవి అనుకోకపోయినా కానీ ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకున్నా కానీ చాలు. ఆయన దత్త అని పిలిస్తే చాలు పలికే భగవంతుడండి. ఇక్కడ ఇది ఔదుంబర వృక్షం అండి. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా మంది భక్తులు ఇక్కడ ముడుపు రూపంలో ఇక్కడ కట్టారు. వాళ్ళ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా పెట్టారు. హనుమాన్ చాలీసా చదువుకునే వాళ్ళకి ఇది ఔదుంబర వృక్షము. ఇక్కడ అనగా లక్ష్మితో సమేతంగా స్వామివారు చిత్రపటం ఫోటో అయితే పెట్టారండి. కొబ్బరికాయ ఇక్కడే కొట్టాలంట. లోపల అయితే అలో లేదు కొబ్బరికాయ కొట్టడము. ఇక్కడే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాలి. ఫైనల్గా ఇది దత్తాత్రేయ స్వామివారి టెంపుల్ గానగాపురంలో కూడా ఉంది అండి. కానీ గానగాపురం వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. గానగాపురం కానివ్వండి, కురువాపురం కానివ్వండి, ఇలాగా దత్తక్షేత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి. చూడండి, మీరు కూడా స్వామివారి దర్శనం చేసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఇలా పారాయణం కూడా చేస్తారండి. ఇంకొకటి ఏంటంటే మీకు గురుబలం తక్కువ ఉన్నప్పుడు స్వామివారికి అత్యంతమైన ఇష్టమైనవి శనగలు తీసుకొచ్చి స్వామివారికి గుగ్గిలలాగా చేసి నైవేద్యం పెట్టి ఇలా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి పంచి పెడితే గురుబలం అనేది ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. చాలా మంచిదండి. ఇక్కడ స్కూల్ పిల్లలందరూ వచ్చారు. నేను కూడా కొన్ని శనగలు తీసుకెళ్ళాను. స్వామివారికి నివేదన ఇచ్చిన తర్వాత అందరికీ భక్తులకి పెడుతూ ఉన్నాను. సో ఫైనల్గా నాకు గుడి దగ్గర నుంచి గుడి వాళ్ళు స్వామివారికి పెట్టిన ప్రసాదం నాకు ఇచ్చారు. నేను తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మన జీవితంలో కోరుకున్నవన్నీ నెరవేర్చే దేవుడు, అద్భుతమైన నా తండ్రి అని అంటే శ్రీ దత్తాత్రేయ స్వామివారు. నాకు ఈయన అంటే స్పెషల్గా ఎందుకో తెలియదు, విపరీతమైన ప్రేమ, ఇష్టము దత్తాత్రేయ స్వామివారంటే. ఈ మల్లికార్జున స్వామివారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ప్రతి సోమవారము అభిషేకాలు, అర్చనలు ఘనంగా జరుగుతాయండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి
విశేషమైన పూజలు జరుగుతాయి. అనగాష్టమి రోజు కూడా అనగా లక్ష్మి వ్రతం కూడా జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారివి పాదాలు కూడా ఉన్నాయంట, కానీ అవైతే నేను చూడలేదు. ఇక్కడ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఇక్కడ ఇలాగా మెడిటేషన్ చేసుకుంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందండి. దేవుడు మనతో మాట్లాడుతున్నారా ఆ గురుస్వామి అనిపిస్తుంది. ఇక్కడ వంట చేస్తున్నారు. ప్రతి గురువారం అన్నదానం జరుగుతుందంట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోత్రనామాలు కూడా డబ్బులు కడితే ప్రతిరోజు గోత్రనామాలు చదువుతారు. ఇక్కడ చపాతీలు అన్ని కూరలకు సంబంధించినవన్నీ చేస్తూ ఉన్నారు. వంట చేసే వాళ్ళు వంట చేస్తున్నారు. ఇదండి దత్తాత్రేయ స్వామి వారి గుడి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.